పిఠాపురం పట్టణంలో నూతన కోర్టు భవనాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిరాజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ నూతన కోర్టు భవనాన్ని టెంపుల్ ఆఫ్ జస్టిస్గా భావించి న్యాయపరమైన మంచి తీర్పును న్యాయమూర్తులు వెలువరించే విధంగా అందరూ సహకరించాలని కోరారు. అన్ని వసతులతో నూతన భవనం నిర్మించడానికి కారణం సుప్రీంకోర్టు, హైకోర్టు వారే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు, లాయర్లు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా వాసులకి, ముఖ్యంగా పిఠాపురం వాసులందరికీ కూడా నమస్కారం. మొదటగా ఇక్కడ డిస్ట్రిక్ట్ మున్సిపల్ కోర్టు 1966లో స్థాపించడం జరిగింది. దాని తర్వాత సబ్ కోర్టుని 1987లో, అదనపు జిల్లా కోర్టుని 2014లో స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కోర్ట్స్ లో, ఓల్డ్ కోర్ట్స్ లోనే ఈ రెండు కోర్ట్స్ ని రన్ చేస్తున్నారు. ఈ రీసెంట్ గా 2014 తర్వాత స్థాపించిన తర్వాత 2017లో ఆనరబుల్ హైకోర్టు వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత 6,50,00,000 ఫండ్స్ శాంక్షన్ చేసిన తర్వాత గవర్నమెంట్ వారు అదేవిధంగా జీవో శాంక్షన్ చేసి 2018లో ఈ రెండు కోర్టుని కన్స్ట్రక్షన్ బిగిన్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ బిగిన్ చేసిన తేదీ నుండి కూడా కోవిడ్ పీరియడ్ కారణంగా ఒక 2 years ఈ కన్స్ట్రక్షన్ కొంచెం స్లో అయింది. ఆ తర్వాత కొన్ని కారణాల మూలంగా ఈ కన్స్ట్రక్షన్ అనేది కొంచెం డిలే అయింది. డిలే అయినప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్ వచ్చింది. బ్యూటిఫుల్ బిల్డింగ్ రావడానికి మొత్తం కారణం ఇక్కడ కాంట్రాక్టర్స్, R&B పీపుల్ కానీ, లోకల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, బార్ వాళ్ళు కూడా ఈ బిల్డింగ్ ఇంత మంచిగా తెచ్చుకున్నారు. ఈ రెండు కోర్ట్స్ లో కూడా దాదాపుగా ఇక్కడ పెండెన్సీ, పిఠాపురం పెండెన్సీ 4,534 కేసులు ఉన్నాయి. 4 కోర్ట్స్ లో మొత్తం పెండెన్సీ. ఇక్కడికి వచ్చే వారందరూ కూడా దిస్ ఇస్ టెంపుల్ ఆఫ్ జస్టిస్. ఈ టెంపుల్ ఆఫ్ జస్టిస్ లో వీళ్ళకి ఎవరికి అన్యాయం జరగకుండా చక్కటి న్యాయం అందేలాగా, న్యాయపరమైన తీర్పులు మాతో కూడా ఈ టెంపుల్ ఆఫ్ జస్టిస్ అందించేలాగా, మా న్యాయాధికారులకు కూడా మీరు అందరూ సపోర్ట్ ఉండేలాగా మేము ఎప్పుడు కోరుకుంటాము. ఇక్కడికి ఈ కోర్టులో వచ్చి ఇన్ని ఫెసిలిటీస్ తో రావడం అనేది హానరబుల్ హైకోర్టు వారు, హానరబుల్ సుప్రీం కోర్టు వారు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అలాగే రిలీజ్ చేసిన ఫండ్స్ మూలంగా ఈ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ కోర్ట్స్ వచ్చే కంటే ముందే సోలార్ సిస్టమ్, ఎయిర్ కండిషన్స్, ఫర్నిచర్ అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది. కోర్ట్స్ అన్ని బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అందరూ చక్కగా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని మంచి మంచి తీర్పులను వెలువరిస్తారని చెప్పి, ఈ కోర్ట్స్ ద్వారా కూడా మంచి లబ్ధి పొందుతారని చెప్పి పిఠాపురం వాసులందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థాంక్యూ. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.